गुड मॉर्निंग। छत्रपति शिवाजी, आत्मनिर्भर भारत, ऑर्गेनिक फार्मिंग, वीर सावरकर, सेल्फ रिलायंट भारत, रिन्यूएबल एनर्जी, నేతాజీ ఫ్లాగ్ కాంట్రీస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను ఇవ్వబోయే మెసేజ్ టీవీకి జోసెఫ్ విజయ్, తమిళనాడుకి కాబోయే ముఖ్యమంత్రి గారు. యాక్చువల్గా జోసెఫ్ విజయ్ గారు, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఇంత ప్రజలు మీకు ఇంత భారీ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను కొంచెం మీకు బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నాను. అంటే మీ మూవీస్లో మూవీలో ఒక సిచ్యువేషన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీరు ఒక టార్గెట్ని ఫిక్స్ చేస్తారు. టార్గెట్ ఒక ఆపరేషన్ వెళ్ళే ముందు మీరు ఒక చిన్న అమ్మాయిని కలుస్తారు. కలిసి ఒక బెలూన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు అమ్మాయితో కొంచెం సేపు సమయం గడిపి మీరు ఆపరేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే సిచ్యుయేషను మనకు అనుకూలంగా ఉందా లేదనే సమాచారం ఇచ్చే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మీరు ఇన్పుట్ తీసుకుని ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఆ టార్గెట్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత మీరు బయటికి వచ్చి చూస్తే ఈ ఆపరేషన్లో వెళ్ళే ముందు మీరు ఏ అమ్మాయిని అయితే కలిశారో అమ్మాయి చనిపోవడం జరుగుతుంది. అంటే మీరు సివిలియన్స్ ఉన్నారా లేదా అని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. కాకపోతే అక్కడ ఎవరైతే అక్కడ వాచ్ చేస్తున్నారో వాళ్ళు మీకు ఈ అమ్మాయి ఆ ప్రదేశంలోకి వెళ్ళబోతుంది అని తెలిసి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగలేదు. అప్పుడు మీరు చాలా హర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే నేను ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దక్షిణాది రాష్ట్రాల్లో మేము ఒక ఆపరేషన్ చేపట్టుకోలేం. అంటే యాక్చువల్గా తెలియకుండా ఆపరేషన్ అనేది తెలియకుండా చేస్తారు. కానీ మీకు ముందు తెలియచేసి ఈ ఆపరేషన్ చేపట్టబోతోంది. మీరు ఒక క్యూట్ బాయ్ ఇందులో, ఓకేనా? అంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఒక జర్నలిస్ట్ మాట్లాడడం జరిగింది. అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో వాళ్ళు సీఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము హిందూ యూనిటీని తీసుకుని హిందూ కన్సాలిడేషన్ చేసి మేము ఇంత భారీ విజయాన్ని సాధించడం జరిగింది అన్న కామెంట్ని తీసుకుని, అసలు మనం డెమోక్రసీలో ఉన్నాము, డెమోక్రసీలో విజయ్ యొక్క విజయం ఒక ఎగ్జాంపుల్ అని మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈ జర్నలిస్ట్కి మీ ద్వారా ఒక విషయాన్ని తెలియచేయదలుచుకున్నాను. అంటే ఎలక్షన్స్లో మతము, కులము ఇవి రెండు కంపల్సరీ. ఇంజనీరింగ్ ఉంటుంది, సోషల్ ఇంజనీరింగ్ ప్లస్ రిలీజియన్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇందులో మీరేమీ అతీతులు కాదు. మీరు ఈ రోజున ఇంత భారీ విజయం సాధించడానికి కొన్ని క్రిస్టియన్ సంస్థలు తమిళనాడు వేదిక, సౌత్ ఇండియన్ వేదికగా మీకు భారీ మద్దతు పలకడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ ఒక హిందూ మతం, హిందుత్వవాది ప్లస్ మతవాది అని మాట్లాడుతుంటారు. ఇక్కడ మీ విజయం వెనుక ఒక మతం ఉంది. ఇది అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో విజయానికి అవకాశాలు, ఏ మతాన్ని అయితే నమ్ముకుందో అదేవిధంగా మీ మీద ఒక మతం నమ్మకం పెట్టి మిమ్మల్ని ఇంత భారీ విజయాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మీకు ఏమీ తేడా, మీరు ఒక మతాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక మతాన్ని ఉపయోగించుకుని వేరే మతస్థుల్లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది మీరు తెలుసుకోవాలి. తర్వాత మేము అంటే కొంచెం మీకు బ్రీఫింగ్ అంటే ఇందులో ఈ ఆపరేషన్లో
మీకు ఏమీ జరగకుండా ఒక క్రిస్టియన్ అనేవాడు ఈ దేశానికి ఎలా లాయల్టీగా పనిచేయాలి అన్నదానికి నేను మీకు కొంచెం బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నాను. అంటే ఇక్కడ మీకు కేజ్రీవాల్ తీసుకుంటే ఢిల్లీ సీఎం, మాజీ సీఎం, ఒక అవినీతి నిర్మూలిస్తాను ఈ దేశంలో అని ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఇతని వెనుక కొన్ని విదేశీ శక్తులు ఇట్లాంటివన్నీ ఫండింగ్ చేయడం జరిగింది. కాకపోతే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విదేశీ శక్తులు అతన్ని ఉపయోగించుకుని వాళ్ళకి అనుకూలంగా ఈ దేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు చేతుల్లో చిక్కుకుపోవడం జరిగింది. అక్కడికి ఆయన పరిస్థితి ఏమిటన్నది మీకు తెలుసు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి రక్షణ వ్యవస్థగా ఏర్పడినటువంటి ఈ సిక్కు మతాన్ని నాశనం చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇది మీరు తెలుసుకోవాలి. ఇంకా రెండో విషయం, ఇక్కడ వాజ్పేయి గారు అంటే మీరు అధికారానికి కొన్ని చేపట్టడానికి కొన్ని సీట్లు మీకు అవసరం. వాజ్పేయి ఒక మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు దీంట్లో వాళ్ళు మెజారిటీ నిరూపించుకోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు 2 ఫ్యాక్టర్స్ నెగిటివ్గా సడన్గా ప్లేట్ పెరించడం జరిగింది. ఒకటి జయలలిత, అంటే ఇక్కడ కరుణానిధి మీద, డిఎంకే పార్టీ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయాలి అని ఒక డిమాండ్ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ అంగీకరించలేదు. సెకండ్ థింగ్, ఇక్కడ ఎన్డీఏ అలయన్స్లో తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ అలయన్స్లో భాగంగా లోక్సభ స్పీకర్గా ఒక ఎస్సీ క్రిస్టియన్ అయినటువంటి జేమ్సీ బాలయోగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఈయన నిర్ణయం ఒక్క ఓటుతోటి ఇక్కడ మెజారిటీ కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ విషయం మీకు తెలుసు. కాకపోతే ఇక్కడ జయలలిత, నెక్స్ట్ జేమ్సీ బాలయోగ్ ఇద్దరూ కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇది మీరు తెలుసుకోవాలి. అంటే మీకు ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీ ఒక్క ఎంపీ క్యాండిడేట్ని కొనుక్కోలేని పరిస్థితుల్లో కాదు, అక్కడ నీతి నిజాయితీగా వ్యవహరించడం జరిగింది. అంటే పివి నరసింహరావు గారు గవర్నమెంటు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయనకి అసలు మెజారిటీ లేదు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఆయన మెజారిటీలోకి రావడం జరిగింది. ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని చాలా కాలం నడపడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మీకు అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ వాదం అనే ఒక తెలంగాణ వాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీని వెనుక కేసీఆర్ గారు కృషి ఉంది. ఆయన సీఎం పదవిలోకి రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ వేదికగా కొన్ని విదేశీ శక్తులు అక్కడ కూర్చోవడం జరిగింది. అంటే ఇక్కడ బండి సంజయ్ గారిని తన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పక్కకి తప్పించి వేయడం జరిగింది. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ని తప్పించడం వల్లే అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో రాలేకపోయింది అని బండి సంజయ్ గారు ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది అని కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే ఇక్కడ తెలంగాణ వాదం వెనుక కొన్ని మన దేశంలో కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు పోవాలి అంటే ఇక్కడ ఏదైతే తెలంగాణ వాదం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారో, ఈ తెలుగు రాష్ట్రాలు విడగొట్టబడ్డాయో, అదే విదేశీ శక్తులు అక్కడ కూర్చోవడం జరిగింది. అంటే ప్రజల్లో ఈ తెలంగాణ వాదం పోవాలి, అంటే ప్రాంతీయతత్వం పోవాలి, అప్పుడు జాతీయవాదం పెరగాలి. ఈ ఉద్దేశంతో అక్కడ తెలంగాణలో వెనకడుగు వేయడం జరిగింది. అక్కడ మనకి సైమల్టేనియస్గా తెలంగాణ, ఛత్తీస్గఢ్
మీరు కొన్ని రాష్ట్రాలు కలిపి ఎలక్షన్స్ జరిగినాయి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో అంటే తెలంగాణ ఉపయోగించుకుని ఛత్తీస్గఢ్లో అధికారంలోకి రావడం జరిగింది. అక్కడ మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఈ దేశంలో మావోయిజం పూర్తిగా అంతమొందించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి దేశ భద్రత ముఖ్యం, అధికారంలోకి రావడం కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ తమిళనాడులో అన్నామలై గారిని తప్పించడం జరిగింది ఎలక్షన్ ముందు. అంటే దీని ఇంపాక్ట్ అంటే మీరు అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి ఈ ఫెయిల్యూర్ అన్నామలై మీదకి వెళ్ళకూడదు. ఒక నాయకుడిని, ఒక పవర్ఫుల్ నాయకుడి మీద ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకూడదని అన్నామలై గారిని పక్కకి తప్పించడం జరిగింది. అంటే అటు తెలంగాణలో బండి సంజయ్ గారిని ఎందుకు తప్పించడం జరిగింది అన్నది బయటికి తెలియచేయలేదు. కాకపోతే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను, అంటే మీకు చెప్పి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆపరేషన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీరు ముఖ్య భూమిక పోషించబోతున్నారు. ఇది నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. కాకపోతే మీరు ఏదైతే మీరు అధికారంలోకి రావడానికి సహకరించిన శక్తులు ఏదైతే ఉన్నారో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏం ఆశిస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇవి తెలుసుకోవాలి. మిగతా విషయాలు రేపు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాత కీ జై. జై హింద్.